అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. ఈరోజు నేను రవ్వ కేసరి చేస్తున్నానండి. ఎలా చేయాలో నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. చూడండి, నేను రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. 250 గ్రామ్స్ వరకు నెయ్యిని వేసుకొని మంచిగా కరిగించుకోవాలి. మనకి సండే సాటర్డే వచ్చిందంటే చాలు, వీకెండ్ వచ్చిందంటే చాలు. హాటే కదండి, స్వీట్ కూడా చేయాలి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ హస్బెండ్ కానీ. పూజలోకి కూడా ఇలా రవ్వ కేసరి చేసి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టచ్చు. మనము ఏదైనా ఫంక్షన్ అయినా రవ్వ కేసరిని చేసి పెట్టచ్చు. బాదము, కిస్మిస్, కాజు సేమ్ క్వాంటిటీగా తీసుకోవాలి. అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. 1 కప్పున్నర నేను రవ్వను తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇదే నెయ్యిలో 1.5 కప్పు వరకు రవ్వని వేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రవ్వను మంచిగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ కేసరి చాలా టేస్ట్గా ఉంటుంది. స్వీట్లలో రవ్వ కేసరి ఒకటి అండి. చాలా రకాల స్వీట్స్ ఉంటాయి కదా, అందులో రవ్వ కేసరి ఒకటి. చాలా ఇష్టంగా తింటారు రవ్వ కేసరి మాత్రము. రవ్వ కేసరి మన స్టేట్లో చాలా ఫేమస్ కదా. రవ్వ కేసరి చాలా వరకు ఇష్టంగానే తింటారు. ఇప్పుడు వేరే స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ని పోసుకొని పెట్టేసుకోవాలి. ఏ కప్పుతోనైతే మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని వాటర్ని కొలిసి పోసుకోవాలి. నేను 1.5 వరకు రవ్వను తీసుకున్నాను. 3 కప్పుల వరకు వాటర్ని పోసి మూత పెట్టేసి వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. వాటర్ మరిగేంత వరకు రవ్వని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మూత తీసుకొని వాటరు మంచిగా మరుగుతున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. మూత తీసుకొని వాటరు మంచిగా మరిగిపోతున్నాయి. 1/2 స్పూన్ వరకు ఫుడ్ కలర్ని తీసుకొని కొంచెము వాటర్ వేసి కలుపుకోవాలి. మరుగుతున్న వాటర్లో ఫుడ్ కలర్ని వేసేసి మరిగించుకోవాలి. మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రవ్వని, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ రవ్వని అంతా వేసేసుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు మనము ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోని షుగర్ని తీసుకోవాలి. 1.5 కప్పు రవ్వ తీసుకున్నాను. 1.5 కప్పు వరకు షుగర్ని తీసుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. షుగరు మంచిగా పాకమంతా ఎగిరే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. దగ్గర అయ్యేంత వరకు 1 స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి. నెయ్యి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అప్పటికప్పుడు రెడీ చేసుకున్న ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే రవ్వ కేసరి మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, నేను చేసిన ఈ రవ్వ కేసరి మీకు నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. రవ్వ కేసరి మనకి తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు, పూజలోకి చేసుకోవచ్చు, గెస్ట్లు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చేయొచ్చు, దేవుడికి నైవేద్యంగా చేసి పెట్టచ్చు. నేను చేసిన ఈ రవ్వ కేసరి చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నేను చేసిన ఈ రవ్వ కేసరి నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ